హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఎట్టకేలకు టెట్ శకం పూర్తిగా ముగిసిపోయింది. ఇక రాబోయే శకమే అసలైన శకం, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పరీక్ష. కాబట్టి దయచేసి టెట్లో సరిగా ప్రశ్నలు చేయలేకపోయామని, తక్కువ రావచ్చని, పదే పదే ఆ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ రిజల్ట్ వచ్చాక చూసుకుందామని చక్కగా రిలాక్స్ అవుతూ, అలాగే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక చూద్దామని, నార్మలైజేషన్ అంటే ఏమిటో అని ఇట్లా రకరకాల వాయిదా అవుతుందేమో ఇట్లా రకరకాల ఆలోచన చేస్తూ చర్చలు చేస్తూ కాలయాపన కనుక చేసుకుంటే మళ్ళీ మీరు వైకుంఠపాలి క్రీడలో పాము మిగితే ఎలాగైతే మనం కిందికి వస్తామో అదేవిధంగా కిందికి వస్తాం. ఇంకెన్ని రోజులు మనం జీవితంలో చివరాంకంలో ఉన్నాం. సక్సెస్ కావడానికి కొన్ని రోజులు మాత్రమే కష్టపడే అవకాశం వచ్చింది. కాబట్టి ఇక రిలాక్స్, ఇలాంటి చర్చలకు తావు లేకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టారు. మీకు ఇంకొక విషయం, మీకు కనపడిన వారంతా బాగా చదువుతూ ఉన్నవారు. కాబట్టి గతంలో ఓటమి జరిగింది కాక, తప్పులు చేశాం కాక, గత ఓటమి నుండి ఓదార్పును కానీ ఒత్తిడిని కానీ మనం తీసుకోకుండా ఓపికతో, మనం ఓర్పుతో ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పరీక్షల్లో చాలా పోటీ ఉంటుంది. టెట్కు ఆల్టర్నేట్ డిఎస్సి ఉంది, కానీ డిఎస్సికి ఆల్టర్నేట్ లేదు. ఒక్కసారి డిఎస్సిలో కనుక ఉద్యోగం రాకపోతే మొదటి ప్రశ్న ఏం చేసుకుని బతుకుతారు, రెండవ ప్రశ్న ఖచ్చితంగా మళ్ళీ 10 సంవత్సరాలు వెనకబడతారు. కాబట్టి దయచేసి ప్రిపరేషన్ను మొదలు పెట్టండి. మరొక విషయం, ఇప్పుడు మీరు బాగా కసిపై ఉన్నారు, చదవండి, చర్చలకు తావివ్వకండి. ఎందుకంటే కష్టపడే సమయంలో కష్టపడకుండా తర్వాత కష్టపడతాము అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, బట్టతల వచ్చాక బంగారు దువ్వెన ఇచ్చినా మీరు ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితి, చివరికి ఊగి ఉయ్యాల అక్కడికే వస్తుంది. కాబట్టి టెట్ డిఎస్సికి చాలా వేరియేషన్ ఉంటుంది. టెట్ పేపర్లోనే మనం ఎన్ని వేరియేషన్ చూసాం, కానీ డిఎస్సి అలా కాదు. ఇది లైఫ్ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్. కాబట్టి ప్రశ్నపత్రాల స్థాయి కానివ్వండి, సిలబస్ కానివ్వండి, సెషన్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, చాలా డెప్త్గా ఉంటాయి. కాబట్టి మీరు డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క ప్రశ్న మీరు డిఎస్సిలో కనుక చేయకపోతే ఆ ప్రశ్న జీవితాంతం ఇతరులు మిమ్మల్ని ప్రశ్నించేటట్టు చేసి మన జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఒక క్వశ్చన్ జీవితాంతం మనం క్వశ్చన్ మార్క్ చేసేటట్టు ఉంటుంది. కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నాను, టెట్లో మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ సబ్జెక్టు నాకు వదిలేయండి. 3 సబ్జెక్టులు బోధించే వ్యక్తిగా ఎన్నోసార్లు మీకు హామీ ఇచ్చాను, మీరు నమ్మారు. ఈరోజు చాలా చక్కగా ప్రశ్నలు చేశారు. అయితే టెట్ లాజిక్తో కూడుకున్నటువంటి పరీక్ష. దాంట్లో సైకాలజీ ఉంటుంది. సైకాలజీ అనే పేరులోనే లాజీ అంటే లాజిక్ అని ఉంటుంది. కానీ విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ అనేటువంటిది ఈసారి సిలబస్ మారింది. సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అనేక పుస్తకాలు, అనేక సబ్జెక్టులు, మీరు విననివి చూడనివి. కాబట్టి మీకు ఆ సమయం వృధా చేయకుండా, గతంలో మీకు ఎలాగైతే హామీ ఇచ్చానో ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇంకా మేము బాగా కష్టపడతాం. 32 పుస్తకాలు ఉంటాయి. చాలామంది చూసి ఉండరు, తెలుసుకొని ఉండరు, చదివి ఉండరు, శోధించి ఉండరు. కాబట్టి దయచేసి మళ్ళీ ఈసారి విద్యా దృక్పథాల సబ్జెక్ట్ అనేటువంటి మాకు వదిలిపెట్టండి. అద్భుతమైనటువంటి పుస్తకం, మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు, వేల మంది తీసుకున్నారు. మళ్ళీ మనకు రేపటి నుండి మార్కెట్లో ఉండబోతుంది. డెప్త్గా ఉంటుంది. మరి ఏ పుస్తకం వైపు చూడదు అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న టాపిక్లన్నీ బోధించిన వ్యక్తిగా, ఇదే ఫీల్డ్లో ఉన్న వ్యక్తిగా, మీకంటే 200% ఎక్కువ కష్టపడే వ్యక్తిగా మేము శ్రమపడి మీకు శ్రమను తగ్గిస్తాం. కానీ క్లాసులు విన్న వాళ్ళకు, క్లాసులు వినని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. అది లాజిక్ ఓరియంటెడ్, ఇది కంటెంట్ ఓరియంటెడ్. కంటెంట్ ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ విస్తృతంగా, ఎక్కువ డెప్త్ నాలెడ్జ్. మరి చదవడం కాదు మన పర్పస్, చదివింది గుర్తుపెట్టుకోవడం. మరి మీకు శ్రమ తక్కువ ఇస్తాను, మీరు జస్ట్ ఫాలో కండి నన్ను. ప్రశ్నల స్థాయి కూడా పెంచాము. యాప్లో ప్రశ్నలు చేయండి, యాప్లో క్లాసులు వినండి. అద్భుతమైన ట్రిక్కులు మీకు అందిస్తాను. సింపుల్గా సబ్జెక్ట్ను అర్థం చేపిస్తాను. ఎందుకంటే ఈ దాంట్లో మాకు విపరీతమైనటువంటి అనుభవం హెచ్డబ్ల్యూలో, మరియు అంతేకాకుండా
మీకు తెలుసు డిప్యూటీ లాంటి పెద్ద జాబులకు చెప్పినటువంటి అనుభవం, అన్ని సబ్జెక్టులు బోధించిన అనుభవం. ఒకరు ఒక సబ్జెక్ట్ చెప్తే సింక్ ఉండదు. కాబట్టి మళ్ళీ ఇప్పటికే మీరు చాలా మంది విద్యా దృక్పథాల్లో ఉన్నారు. మళ్ళీ లైవ్ క్లాసులు ఉంటాయి, ఎలా చెప్పాలో మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ 10 మార్కులను మాకు వదిలేయండి. మార్కెట్లో పుస్తకం రేపటి నుండి అందుబాటులో ఉంటుంది. చూడండి, విద్యా దృక్పథాలకు సంబంధించి చాలా మందికి తెలుసు 6 సబ్జెక్టులు: ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, మరియు గతంలో ఉన్న విద్యా దృక్పథాలు ఒక యూనిట్, మరి యోగా, ధ్యానము, కంప్యూటరు, ఇలా రకరకాల సబ్జెక్టు. నష్టం లేదు, భయం లేదు. మీరు ఇంతవరకు చూడకపోయినా, చదవకపోయినా, వినకపోయినా సరే అది మాకు వదిలేయండి. మీకు సింపుల్గా బేసిక్తో సహా సింపుల్గా నేర్పిస్తాం. ఇవన్నీ కూడా 6 యూనిట్లకు సంబంధించినటువంటి సిలబస్ గురించి చూసి భయపడకండి, భయపెట్టకండి ఎవరిని కూడా. ప్రతిరోజు మన యాప్లో లైవ్ క్లాసులు ఉంటాయి, ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ వినండి. మరొక అంశం మన యాప్లో కేవలం 399 రూపాయలకే పూర్తి కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఇది మనం కేవలం 3 రోజులు మాత్రమే అందించబోతున్నాం. ఈ 3 రోజులు మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మరియు విద్యార్థులకు సబ్జెక్టు డెప్త్ తెలవాలి, సబ్జెక్టు సమగ్రత తెలియాలి, ఎంత చదవాలి, ఏమి చదవాలి అనేటువంటి అంశం కోసం మీ అందరికీ కూడా వీడియోస్ నేను అన్లాక్ చేసి పెడుతున్నాను. 24 hours ఉచితంగా వినండి. మరియు ఉచితంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏదైనా సమాచారం ఆడినా మీకు వెంటనే పీడిఎఫ్ రూపంలో ఉచితంగా అందిస్తాం. అక్కడ ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్లు అందించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూ ఉంటాయి, కొత్త పథకాలు వస్తుంటాయి, అమ్మ ఆదర్శ కమిటీలని. ఇలాంటి చట్టాల్లో మార్పులు వచ్చినప్పుడు మీరు మనకు సంస్థల యొక్క అధిపతులు మారుతూ ఉంటారు. కాబట్టి మీకు ఆశ్రయం అవద్దు, మేము ఇక్కడ పీడిఎఫ్లు అందిస్తాం. డిఎస్సిలో కీలకంగా మారబోతున్నటువంటి సబ్జెక్టు పర్స్పెక్టివ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ సిలబస్ ఉంది, చాలామందికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు. కాబట్టి గతంలో మనం ఎలాగైతే కష్టపడ్డామో మీరు ఈ సబ్జెక్టు మాకు వదిలేసి మిగతా సబ్జెక్టులు మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ వీక్ సబ్జెక్టు పట్టుకోండి. మేము బాగా కష్టపడతాం, మిమ్మల్ని కష్టపడేటట్టు చేసి శ్రమను తగ్గించి ఆసక్తిని పెంచుతాం. మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలబస్ సంబంధించి అందరూ తెలుగులో అడుగుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో, మన యాప్లో మీరు సిలబస్ అడగండి. ఖచ్చితంగా మేము సిలబస్ను ఉచితంగా ఉంచుతాము. ఎందుకంటే సిలబస్ అనేటువంటిది మనకు దిశ నిర్దేశం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే పరీక్షలు పెడుతూనే ఉంటాం ఉచితంగా. పరీక్షల స్థాయి కఠినంగా ఉంటుంది, కానీ ఎగ్జామ్లో స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు చేయగలుగుతారు, దీంట్లో నష్టం లేదు. కానీ ఆలస్యం మాత్రం చేయకండి. ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. ఈ యొక్క 399 రూపాయల యొక్క ఆఫర్ను వినియోగించుకోండి. మరి పుస్తకం మీ దగ్గర ఉండాలి 100%. సో మీరందరూ కూడా సీరియస్ ఆస్పిరెంట్, మంచి కమిట్మెంట్ ఆస్పిరెంట్లు అయితే మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.